వాళ్ళే అంటున్నారు. పొమ్మని నీళ్లు తిరగమనండి. విలేజ్ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ ముఠా ఏదైతే ఉందో రకరకాల పేర్లతో ఉండే వాళ్ళందరూ రైతుల ఇళ్లకో మిగిలిన ఇళ్లకు పొమ్మనండి. అమ్మ ఏమేమి చేశాము ఈ సంవత్సరంలో అని చెప్పమనండి. వెంటబడి తరమకపోతే అప్పుడు అడగండి. జగన్ గారి మధ్యలో విజయవాడ హైదరాబాద్ సిబిఐ కోర్టుకి వెళ్ళాక ఆ సందర్భంగా మీరు చేసినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో దాని మీద అనేక విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా రప్ప ఫ్లెక్సీలు అనేది పెళ్లి తలకాయ ఉండి మాట్లాడే మాటలేనా? ఏమైనా ర్యాలీలు చేసావా? ఎవడన్నా తలకాయ ఉండేవాడు ఆంధ్ర నుంచి హైదరాబాద్ మీరు ర్యాలీలు చేస్తారా? నేను అట్టుంటే 14లో ఎందుకు ఇంకా డివైడ్ అయినాక ఇంకా తెలంగాణతో అవసరం లేదు. 6% పైగా 6% 7% ఓట్స్ వచ్చినట్టున్నాయి మాకు. పోటీ చేసిన 70, 80, 100లో పోటీ చేస్తే ఎందుకు కంటిన్యూ కాల? వద్దని వచ్చిన వాళ్ళం పోనీ ఇక్కడ నుంచి ఎవరన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్ళారట. ఒక్కొక్కడు అనేది వేల మందిని నుంచి తరలించినారట. ఎవడన్నా ఇక్కడ వస్తే 4 ఓట్లు వస్తాయనో ఆయన వస్తే చూపించాలి, బల ప్రదర్శన చేసుకుంటారు. ఒక నాయకులు ఇవ్వడం చేస్తే అది కూడా అవసరం రావట్లే. అక్కడ అభిమానం ఎక్కువై ఆ అభిమానం వల్ల వచ్చే దీనికి ఆ ప్రెజర్ అనేది ఉంది తప్ప ఇక్కడ హైదరాబాద్కి పోయి అక్కడికి పోయి అందరినీ జనాన్ని పోగేసుకుని ఇక్కడి నుంచి తీసుకుపోయి వస్తే బస్సులు ఉంటాయి కదా, బస్సులో ట్రైన్లో వచ్చిన వాళ్ళు అందరూ ఉండాలిగా. ఇంకా ఎవరు రప్పరప్ప అని పెట్టుకొని ఇంకోటి పెడితే దానికి వెనక ఎంకరేజ్మెంట్ ఉంది అనుకుంటే చంద్రబాబు దగ్గర జరిగేవి చాలా చూపించవచ్చు. అది నా అనుమానం ఎవడో టీడీపీ ఎవడో పెట్టుకునేవాడో తెలియదు, కావాలని ఎవరైనా చేసి చేయించినారో ఎవరు తెలియదు. బట్ అది ఒక సినిమాలో ఒక డైలాగు, యాక్చువల్ దీనికి ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్కు ఉంటుంది. ఉపమానం అంటాం. లాక్ కొట్టాను, దెబ్బ కొట్టానంటే నిజంగా కొట్టాడనే, దెబ్బకు చచ్చాడు నా చేతిలో అంటే చంపినారనే. ఇది మేము వస్తాము రప్పరప్పలు ఆడిస్తూ వస్తామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడా తన్నుకొని వస్తాడు అని ఊపు మీద అనే డైలాగు సినిమాలో డైలాగు. దాన్ని కొట్టుకొని ఒకడు లబలబ అయ్యా దేవరా కాపాడండి మమ్మల్ని చంపుతాడు 87 దాటితే దాటితే ఇంక మమ్మల్ని ఎక్కడ బతకనిస్తారు దేవరా అయ్యా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఒకటి ఏడు ఇంకోడేది ఎన్కౌంటర్ చేసే ఆయన జగన్మోహన్ రెడ్డి అండి వాడికి కడుపుమంట. వీళ్ళకి ఎన్ని జెలుసులు డ్రమ్ములు సిరప్ తాపితే కూడా కడుపుమంట తగ్గుతుంది లేదు తెలియట్లా. సో ఇది వాళ్ళకు వాళ్ళు ఒకటి క్రియేట్ చేసిన హైప్ క్రియేట్ చేసి కూడా వాళ్ళకు వాళ్ళు కామెంట్ అంటే దాని మీద వేరే రకంగా వాళ్ళు రియాక్ట్ కావడం వాళ్ళ వల్ల కూడా కాలే. ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేసిన ఆయనకో ఆయన కొడుకు ఈ అభిమానం అనేది రాదు. ఇది దేని నుంచి వచ్చిందంటే డికేడ్స్ టుగెదరు ఈ ఫ్యామిలీ దీన్ని ఒకప్పుడు కడప జిల్లా వాళ్ళు చూశారు, లేకపోతే పులివెందుల వాళ్ళు చూశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక రాష్ట్రం మొత్తం చూసింది. ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో దేశంలో చాలామంది ఫాలో అయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మరింత ఇంప్రూవ్ చేశాడు. ప్రజల గుండెల్లో అక్కడికి దగ్గరికి ప్రతి ఇంట్లోకి వెళ్ళగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది మా నాయకులు మీరే గమనించారు 2-3 సార్లు గడపకు మేము అధికారంలో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు అంతగా ప్రతి గడప టచ్ అయిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి ఎన్నికల సమయంలో తప్ప. ఎట్లా పోగలిగాం? పోయిన ప్రతి చోట మయ్యా ఇది చేశారు, బ్రహ్మాండంగా చేశారు, ఈ స్కీమ్ వల్ల మా పిల్లలు చదువుకున్నారు, దీనివల్ల ఇది ఎంతమంది అనలేదు. ఎట్లా అవన్నీ ఉన్నాక ప్లస్ నేను ఇంతకుముందు అన్నట్టు దెబ్బతీసి గాయం చేసి దాని మీద కారం కూడా రాస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఆ రోజులు తలుచుకుంటారు. ఎందుకంటే మొన్ననే కదా జగన్మోహన్ రెడ్డి గారు రూల్ అయిపోయి 18 నెలలు. మరి నిజంగా ఆయన ఉంటే ఎంత బాగుండేది. అయ్యా నిన్ను అనవసరంగా మిస్ అవుతున్నామని తలుచుకునే వాళ్ళు పెరుగుతారు, వస్తారు. అది న్యాచురల్. ఇది నువ్వు దానికి ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఈ రప్ప అన్నాడు ఇంకొకటి అన్నాడు అనుకుంటే నీ కడుపు మంట తీరుతుందేమో ఎక్స్ప్రెస్ చేయడానికి. లేదా నువ్వు భయపడతాంటే భయపడు, యూ డిజర్వ్ దట్. ఎందుకంటే నీకు అన్యాయంగా అబద్ధాలని ఓట్లు వేయించుకొని వచ్చావు కాబట్టి నీకు ఎలాగూ తప్పదు. మళ్ళీ నేను చెప్తున్నా రప్పరప్ప అంటే ఏదో బంగాళాఖాతంలో కలుపుతారంటే నీళ్ళలో వేసి ముంచి తేలుస్తారు చంపుతారని కాదు. అట్లా భూస్థాపితం చేస్తారు రాజకీయంగా చంద్రబాబును కానీ ఆ పార్టీని కానీ. దానికి కావాల్సిన లక్షణాలు అయితే అన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే అబద్ధాలు ఒకసారి రెండోసారి రావు. సంబంధించి కోర్టు సంతకాలు సేకరణ చేశారు, ర్యాలీ చేశారు, ప్రజల నుంచి సరైన స్పందన లేదని ప్రభుత్వం ఫార్వర్డ్ అవుతుంది ఈ ప్రైవేటీకరణకు సంబంధించి. ఎంతవరకు ఉంది సార్ ప్రజల నుంచి స్పందన?